విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టులో మరో ముందడుగు పడింది. ఈ ప్రాజెక్టు కోసం నిర్దేశించిన ప్రాంతాలను మెట్రో రైలు అధికారులు ఆసియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ప్రతినిధులు పరిశీలించారు. కొమ్మాది నుండి కూర్మన్నపాలెం వరకు ఉన్న అన్ని మెట్రో స్టేషన్ల కోసం నిర్దేశిత ప్రాంతాలను పరిశీలించినట్లు ఏపీ మెట్రో రైలు కార్పొరేషన్ ఎండీ రామకృష్ణారెడ్డి చెప్పారు. 46.23 కిలోమీటర్ల మెట్రో రైలు ప్రాజెక్టులో మొత్తం 43 స్టేషన్లు ఉంటాయని చెప్పారు. మొదటి దశకు సుమారు 11,000 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేసినట్లు తెలిపారు. విశాఖపట్నం వాసులు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న మెట్రో రైలు సదుపాయం అయితే ఈ రోజు అయితే మరొక అడుగు ముందుకు వచ్చిందన్న విషయానికి తెలియజేయచ్చు. ప్రస్తుతం మెట్రో అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ రోజు 46.22 కిలోమీటర్లకు సంబంధించి ఇక్కడ కూర్మన్నపాలెం నుండి అవతల కొమ్మాది వరకు, దాదాపు తాడిచెట్లపాలెం నుండి చిన్నవాళ్ళతేరు వరకు, అలానే గురుద్వారా నుండి 1 టౌన్ పోలీస్ స్టేషన్ పాత పోస్ట్ ఆఫీస్ వరకు అయితే అన్ని ప్రాంతాలని పరిశీలించి దాదాపు దీనికి కావాల్సిన ఏర్పాట్లు, అలానే డబుల్ డెక్కర్ ప్రస్తుతం ఎక్కడైనా సరే సింగిల్ గా అయితే మెట్రో సర్వీస్ అయితే నడుపుతూ ఉంటారు. కానీ ప్రస్తుతం విశాఖ నగరంలో నూతనంగా అయితే డబుల్ డెక్కర్ పాలసీని తీసుకొచ్చి ప్రజలకి అందుబాటులో ఇవతల మెట్రోతో పాటు పైనుండి కూడా బస్సెస్ కానీ, అలానే హెవీ ట్రాన్స్పోర్ట్ అంటే హైవేకి ఇబ్బంది లేకుండా, ఇది నేషనల్ హైవేకి మొత్తం ఆనుకొని అయితే విశాఖ నగరం అంతా కూడా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అందుకు సంబంధించి హైవేకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా డబుల్ డెక్కర్ ప్రవేశపెట్టి హైవేని ఇబ్బంది చేయకుండా అయితే పైనుండి పంపించే ప్రయత్నాలు అయితే డబుల్ డెక్కర్ తీసుకురావడం అయితే జరిగింది. దీనికి సంబంధించి డిపిఆర్లు అయితే ప్రస్తుతం ఇప్పటికే తీసుకురావడం అయితే నారాయణ శాఖ మంత్రి, పురపాలక శాఖ మంత్రి నారాయణతో పాటు చర్చలు జరిపి స్థానికంగా రైల్వే అధికారులు కూడా దీనిపైన మెట్రో రైల్వే అధికారులు దీనిపైన చర్చలు జరిపి విశాఖ మెట్రోని అయితే 3 కారిడార్లుగా నిర్మించాలని డిపిఆర్లు కూడా రూపొందించడం జరిగింది. అందుకు సంబంధించి మొదటి దశలో 3 కారిడార్ల ప్రాజెక్టులు చేపట్టాలని చెప్పేసి అయితే 46.22 కిలోమీటర్లకు 42 స్టేషన్లను అయితే ఇక్కడ ప్రతిపాదించడం జరిగింది. దానికి అనుగుణంగా అయితే ఒక కారిడార్ కోరమండపాలెం నుండి కొమ్మాది వరకు నిర్మించడానికి దాదాపు ఈ యొక్క ప్రాంతం మొత్తం కూడా, సిటీ మొత్తం కూడా హైవేని ఆనుకునే ఈ మొదటి కారిడార్ అయితే వెళ్ళబోతుంది. అందుకు సంబంధించి 34.40 కిలోమీటర్ల ఈ యొక్క కారిడార్ లో 29 మెట్రో స్టేషన్లు అయితే రాబోతున్నాయి. ఆ 29 మెట్రో స్టేషన్లకి కావాల్సిన దీన్ని అయితే ఈ రోజు అధికారులు ఎవరైతే ఉన్నారో మెట్రో స్టేషన్లకు సంబంధించి విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టును పరిశీలించి ఇక్కడ ఏఐఐబి ప్రతినిధులతో పాటు మెట్రో రైల్వే అధికారులు కూడా ఈ రోజు మొత్తం ఈ యొక్క ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా పరిశీలించి ఎక్కడికక్కడ ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఏ విధంగా ముందుకు వెళ్లాలనే విషయం వైపు అయితే వాళ్ళు ఈ రోజు అయితే పూర్తిగా అయితే ఒక లెటర్ తయారు చేయడానికి అయితే వాళ్ళు ఒక నివేదికను అందించడానికి అయితే ఈ రోజు వాళ్ళు మొత్తం వెళ్ళడం అయితే జరుగుతుంది. దాదాపు ఈ యొక్క ఇన్ని స్టేషన్లు 43 స్టేషన్లు ఏర్పాటు చేయాలి. దానికి సరిపడే విధంగా ఎక్కడెక్కడ ల్యాండ్ ఆక్యుపేషన్ కావచ్చు. ప్రస్తుతం ఇప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలో ఉన్నాము. ఇక్కడ అయితే దాదాపు మొత్తం ఇదంతా కూడా ఎప్పటి నుండో చరిత్రకి ఒక మారుపేరుగా ఉన్న ఆంధ్ర యూనివర్సిటీ పరిధి కావచ్చు, అటు సైడ్ సెంట్రల్ పార్క్ కావచ్చు, సెంట్రల్ ఒక షాపింగ్ మాల్ ఉంది, ఇటు సైడ్ వచ్చేసి పార్క్ ఉండడం అయితే కూడా ఇదంతా కూడా ఉండడం అయితే జరుగుతుంది. మరోపక్క మద్దిలపాలెం డిపో కూడా ఇదే ప్రాంతం ఉంది. ఈ ప్రాంతంలో కారిడార్ రావడం అంటే చాలా సులభమైతే కాదు. దానికి సంబంధించి ఎక్కడికక్కడ ఏర్పాట్లన్నీ చేస్తూ అక్కడ ల్యాండ్ అనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని అయితే వీళ్ళు తీసుకురావడానికి అయితే ప్రస్తుతం ఇక్కడ సహకరిస్తూ కూడా అందరినీ కూడా అడగడానికి అయితే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అలానే మెట్రో ప్రాజెక్టులకు సంబంధించి 5 ఇంటిగ్రేటెడ్ మెట్రో స్టేషన్లు ఉంటాయనే విషయాన్ని కూడా వాళ్ళు ఈ రోజు అయితే ప్రస్తావించడం జరిగింది. అందుకు అనుగుణంగా ఎక్కడికక్కడ అన్ని విధాలుగా కూడా ఈరోజు పరిశీలించి అన్ని స్టాపులను కూడా ఏర్పాటు చేసి వాటికి సంబంధించిన విషయం ప్రకారంగా అయితే ఈరోజు వాళ్ళ ఒక నివేదిక సిద్ధం చేసి అలానే ప్రభుత్వానికి, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం, ఎందుకంటే దీనికి సంబంధించి డబుల్ డెక్కర్ కి సంబంధించి విధానంలో డిపిఆర్ నిర్మిస్తూ ఆ యొక్క డిపిఆర్ ని ముఖ్యంగా ఆమోదించాల్సిన అవసరం ఎంతైనా అయితే కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు ఎంతైనా ఉండడంతో అయితే ముఖ్యంగా కేంద్రం కూడా దీనికి సహకరించాల్సిన అవసరం ఎంతైనా ఉండడంతో మెట్రో రైల్వే అధికారులు సంబంధించి కూడా ఈ మొత్తాన్ని కూడా దీన్ని పరిశీలిస్తున్నారు. ఈ వే అయితే ఉంటుందో దీనిపైన ఎక్కువగా ఈ తాకిడి ఉంటుంది, పబ్లిక్ తాకిడి అయితే అత్యధికంగా ఉంటుంది. దాన్ని అనుగుణంగా పెట్టుకొని పబ్లిక్ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏ విధంగా అయితే మనం రూట్ మ్యాప్ తీసుకోవాలనే విషయాన్ని అయితే ప్రస్తుతం అయితే తీసుకొచ్చారు. అయితే మొట్టమొదటిగా ఈ యొక్క కారిడార్ కి ఈ రోజు అడుగులు పడడంతో దాదాపు మొదటి కారిడార్
కోరమండపాలెం నుండి కొమ్మాది వరకు అంటే 36 కిలోమీటర్లు ఉన్న ఈ యొక్క కారిడార్ నిర్మించడానికి 11,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అని అయితే దానికి డిపిఆర్లు కూడా సిద్ధం చేయడం అయితే జరిగింది. ఆ డిపిఆర్లకు అనుగుణంగా అయితే స్థానికంగా అడుగులైతే ముందు కదులుతున్నట్టే అయితే మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ మనకి ముఖ్యమంత్రితో పాటు పురపాలక శాఖ మంత్రి నారాయణతో కూడా ఈ యొక్క చర్చలు జరపడం, డిపిఆర్ అయితే నిన్ననే ఆమోదించడానికి కూడా జరిగిందనే విషయాన్ని అయితే విశాఖ ఎంపీ భరత్ అయితే తెలియజేశారు. అందుకు అనుగుణంగా ఈ రోజే వాళ్ళు అధికారులంతా కూడా పరిశీలించడం, అలానే ఈ రామకృష్ణారెడ్డి అనే అతను అయితే ఈ రోజు తెలియజేసిన పూర్తి విషయం ఏంటంటే ఈ మెట్రో రైలు తీసుకురావడానికైతే డబుల్ డెక్కర్ ప్రాజెక్ట్ తీసుకోవడం అయితే చాలా కష్టతరం అవుతుంది. ఎందుకంటే దాదాపు ఈ యొక్క డబుల్ డెక్కర్ తీసుకురావాలంటే అత్యధికంగా ల్యాండ్ అనేది ఉండాలి. దానికి అనుగుణంగా ఈరోజు పరిశీలన చేశాము. మరికొద్ది రోజుల్లో దీనిపైన నివేదికను సిద్ధం చేసి 2-3 రోజుల్లోనే ఈ యొక్క నివేదికను పురపాలక శాఖ మంత్రికి అందజేస్తామనే విషయాన్ని అయితే కూడా తెలియజేయడం జరుగుతుంది. కెమెరామెన్ ప్రసాద్తో సూర్యప్రకాష్, రాజ్ న్యూస్, విశాఖపట్నం.